Galavants, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. శ్రీనివాస మంగాపురం, మన జయకృష్ణ గట్టపనేని అండ్ రాషా తదని, రవీనా టండన్ వాళ్ళ కూతురు, వాళ్ళిద్దరి తెలుగు మూవీ డెబ్యూ అనమాట. అండ్ సక్సెస్ఫుల్లీ మింగెట్టారు. ఎస్, ఎందుకంటే నాకు అస్సలు యావరేజ్ అనిపించింది సినిమా. ఎందుకంటే మోస్ట్ బేసిక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం అటు ఇటే ఉంది. అండ్ అఫ్కోర్స్ అజయ్ భూపతి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ లైక్ ఎక్స్పెక్ట్ చేసినంత మట్టుకు లైక్ డెలివర్ కాలేదు అఫ్కోర్స్ స్టోరీ. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే, మనోడు వేరే టౌన్ నుంచి తిరుపతికి అప్పుడే వస్తాడు. హీరోయిన్ గ్యాంగ్స్టర్ వాళ్ళ కూతురు ఉంటుంది. గ్యాంగ్స్టర్ స్టిల్ మన హీరో లవ్ చేస్తాడు. పెళ్ళి చేసుకుందామని అనే టైంకి లైక్ హీరోయిన్కి ఆల్రెడీ పెళ్ళి సెట్ అవుతుంది. మనోడు ఎట్లనో ఆమె లవ్ గెలుచుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలి. అంతలో మనోడు ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనోడు రివీల్ అవుతుంది అనమాట. హీ ఈజ్ నాట్ అ ఆర్డినరీ గై, ఈజ్ అ వెరీ బిగ్ గై ఇన్ హిజ్ హోమ్ టౌన్. సో అదే భాషా స్టోరీ. మనోడు కొంచెం వైలెంట్ ఉంటాడు. అది ఆల్రెడీ ప్రిడిక్టబుల్ స్టోరీయే ఉంటుంది అది మొత్తం మ్యాక్సిమం. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ప్రిడిక్టబుల్గా అనిపించింది నాకైతే. కమింగ్ టు ద యాక్టర్స్, ఇద్దరు డెబ్యూటెంట్సే. ఇద్దరికి లైక్ దే హ్యావ్ అ లాంగ్ వే టు గో అనిపించింది నాకు. అంత చాలా అమెచ్యూర్గా యాక్ట్ చేశారు. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్గా ఉంది. కోర్స్ ఫస్ట్ మూవీ కాబట్టి, బట్ ఫస్ట్ మూవీకి ఎఫర్ట్స్ పెట్టిన విధానం ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెట్టారు. కానీ అంటే సినిమాకి ఒక లైక్ 100% కావాలంటే మన వాళ్ళు 85-90% దాకా వచ్చినారు. అండ్ ఆ 10% ఎందుకో అఫ్కోర్స్ మిస్ అవుతుంది. అండ్ రాషా తదని డైలాగ్స్, తెలుగు డైలాగ్స్ అసలు లిప్సింగ్ ఉండవు కొన్ని డైలాగ్స్కి. సో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకు. అండ్ ఓవరాల్గా మూవీ ఒక యావరేజ్ మూవీ, ఒక మంచి యావరేజ్ మూవీ అనుకోవచ్చు అంతే. అంటే చాలా చాలా బాగుంది అనలేము. అండ్ ఒక నార్మల్ ఉంది. కమింగ్ టు టెక్నికాలిటీస్, మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. అండ్ సాంగ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. అరగంటకు ఒక సాంగ్ వస్తుంది, కానీ నాకు ఒక సాంగ్ నచ్చలేదు ఎందుకో. అండ్ చాలామంది సాంగ్స్ వస్తుంటే బయటికి వెళ్ళి కోక్ తెచ్చుకుంటున్నారు. సో అది కొంచెం సాంగ్స్ అసలు క్యాచీ సాంగ్స్ కావవి. బీజిఎం కూడా జనరిక్ బీజిఎమే ఉంది కాబట్టి సౌండ్ అంత మార్కులు ఇవ్వలేము. 2 out of 5 ఇవ్వచ్చు. విజువల్స్ దగ్గరకు వచ్చేస్తే నార్మలే ఉన్నాయి. అంటే కొత్తగా చెప్పుకోవాల్సిన ఏం లేదు. బట్ మనోడు లుక్స్, జయకృష్ణ లుక్స్ అక్కడక్కడ మహేష్ బాబు లుక్ చాలా సిమిలర్గా ఉన్నాడు మహేష్ బాబుకి. సో అక్కడక్కడ మహేష్ బాబు ఉన్నట్టు ఉంటుంది. అండ్ మహేష్ బాబు రిఫరెన్స్లు అక్కడక్కడ వాడతారు. అండ్ ఆ రిఫరెన్స్లో ఎంజాయ్ చేస్తారు బాగా. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రిఫరెన్స్లు. అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేసాను థియేటర్లో. సో అండ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి మోహన్ బాబు గారిది. అంటే ఆయన డైలాగులు కొంచెం బాగుంటాయి కంపారిటివ్లీ చూసుకుంటే. మోహన్ బాబు గారి డైలాగులు, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆయన ఉన్న ఫ్రేమ్లో ఆయనే కనిపిస్తారు అనమాట. సో మహేష్ బాబు రిఫరెన్స్లో ఇవన్నీ పక్క పెడితే మూవీ యావరేజ్ మూవీ. అండ్ ఐ థింక్ యూ కెన్ స్కిప్ ఇట్. రికమెండ్ చేయలేను నేను. సో యూ కెన్ స్కిప్ ఇట్. అండ్ దాని బదులు న్యూటన్స్ థర్డ్లా చూడొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ మై ఓవరాల్ రేటింగ్ ఒక 3 out of 5 ఇవ్వచ్చు. 3 out of 5 కూడా కాదు, మై ఓవరాల్ రేటింగ్ అరౌండ్ 2.5 out of 5 ఇస్తాను నేను. నాకు అంత నచ్చలేదు మూవీ. ఒక బేసిక్ మూవీ అనమాట ఇది. అంటే అజయ్ భూపతి మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతాం, కానీ అజయ్ భూపతికి మంచి సినిమాలు తీసే స్కోప్ ఉండి ఇలాంటి అంత పాడుకోలేక ఏం సినిమాలు తీస్తున్నాడు ఇన్ని రోజులు. ఓవరాల్ డీసెంట్ మూవీ అండ్ నాట్ వర్త్ వాచింగ్. మీరు టికెట్ పెట్టిన పైసలన్నీ వర్త్ ఎట్టా అంటే ఐ డోంట్ థింక్ సో. అండ్ ఐ వుడెంట్ రికమెండ్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అండ్ దీని బదులు మన న్యూటన్స్ థర్డ్లా అని ఈరోజు రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ ఆ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ వినయ్ గాలవాంట్ signing off. Bye bye.